మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఏ రోజు కూడా లేదు, వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు. నాలాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాకు ఇక్కడ విషయం అర్థమైంది. నాలాంటి సామాన్య కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ను కూడా ఆయన నోటి నుంచి పలికించిన ఘనత మా జగన్ అన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు, సామాన్యులు, దళితులు, దళిత వర్గాలు, అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని కూడా మంచి చేసుకొని పోతున్నాడు. ఆయన చూస్తే చులకనగా చూస్తాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు. ఇంకోటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. బంగారం ఇస్తా, బంగారం బ్యాంకుల్లో పెట్టండి, బ్యాంకుల్లో బంగారం కూడా ఇడిపిస్తా అన్నాడు, బ్యాంకుల్లో ఇడిపిలేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ కూడా చేయడం లేదు. నేను ఏదో నా వృత్తి కోసం, నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్పర్ డ్రైవర్గా ఉన్నావు, టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను. క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబరీ డాన్సులు వేసుకొని నేనేం సంపాదించలేదు. ఖచ్చితంగా నేను టిప్పర్ డ్రైవర్గా పనిచేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను. డ్రైవర్గా పని చేసుకుంటా అయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను. ఆ అవతల వ్యక్తి మనోభావాలు, స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి. నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే, వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం కదా, దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈరోజు రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది. 45 రోజులు ఉన్న ఎన్నికలు, కాలమే సమాధానం చెప్తుంది. మనం ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా, పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి. మా పని మేము చేసుకుంటున్నాం, మా మీద బురద చల్లొద్దండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం. మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం, మా జగనన్నే మాకు దేవుడు. ఈరోజు సామాన్యులకు, డ్రైవర్లకు, ఉపాధి కూలి పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇస్తున్నారు. మీరు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి. దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలను దెబ్బతీయద్దండి.